ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో మనము మణికర్ణికా ఘాట్ స్థల పురాణం, ఇక్కడ జరిగే దహన సంస్కారాలు, ఇంకా ఈ ఘాట్లో ఎందుకు 12 గంటలకు స్నానం చేయాలో తెలుసుకుందాము. మణికర్ణికా ఘాట్కు గంగానది ఘాట్ల వైపు నుండి కాకుండా విశాలాక్షి గుడి వైపు నుండి వెళ్ళాము. ఈ రూట్లో వెళ్తే మనం నిజమైన కాశీని ఫీల్ అవ్వచ్చు. ఇరుకు సందులు, 100 ఏళ్ల నాటి ఇళ్ళు, అందులోనే చిన్న చిన్న షాపులు, ఆ ఇరుకు సందుల్లోనే తిరిగే బండ్లు, అంతకు మించి అడుగడుగునా అంతిమయాత్రలు మనకు ఎదురవుతాయి. కాశీకి వెళ్ళేవారు టెంపుల్సే కాకుండా ఈ రూట్లో వెళ్ళడం కూడా మిస్ అవ్వకండి. ఈ ఇరుకు సందుల్లో మనం మిస్ అవ్వకుండా ఉండడానికి ఘాట్కి ఎలా వెళ్ళాలో సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఇక మణికర్ణికా ఘాట్ స్థల పురాణం తెలుసుకుందాం. సతీదేవి చెవి ఆభరణం ఈ ఘాట్ వద్ద పడినందున ఇది శక్తిపీఠంగా స్థాపించబడింది. సంస్కృతంలో మణికర్ణ అంటే చెవి రింగులు కాబట్టి మణికర్ణిక అనే పేరు వచ్చింది. కాశీనగరమే ఓ మహాశ్మశానం అనుకుంటే కాశీనగరంలోని మణికర్ణికా ఘాట్లో ఉన్న శ్మశానమే అన్నిటికన్నా పెద్దది. హిందూ మతంలో మరణం ఒకరి కర్మ ఫలితం ద్వారా గుర్తించబడి మరొక జీవితానికి ప్రవేశ ద్వారంగా పరిగణించబడుతుంది. ఇక్కడ దహనం చేస్తే మానవుని ఆత్మ మోక్షాన్ని పొందుతుందని, పునర్జన్మ చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తుందని నమ్ముతారు. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ దహన సంస్కారాలు చేయడానికి ఉపయోగించే కట్టెలు. అలా వాటిని దాటుకుంటూ ముందుకు నడుచుకుంటూ వస్తే పైన కనపడే ఫస్ట్ ఫ్లోర్లోనే దహన సంస్కారాలన్నీ జరుగుతాయి. మణికర్ణికా ఘాట్లో దహనం జరగని రోజున ప్రపంచం అంతమవుతుందని ఒక నానుడి. వివిధ రకాల దృశ్యాలు, శబ్దాలు మరియు వాసనలు ఘాట్ వద్ద మనల్ని పలకరిస్తాయి. ఒక మూలలో ఒక పూజారి జనసమూహానికి ఉపన్యాసం ఇవ్వడం చూస్తాం. మరోవైపు దహన సంస్కారాలకు సంబంధించిన ఆచారాలలో ఉన్న వ్యక్తులను చూస్తాము. దహన సంస్కారాలు జరుగుతున్నప్పుడు గాలి పొగతో నిండిపోతూ ఉంటుంది. బహుశా ఇది చూసేవారికి మరణం యొక్క అనివార్యతను మరియు ప్రతిదీ నిజంగా ఎంత తాత్కాలికమైనదో గుర్తు చేస్తుంది. మణికర్ణికా ఘాట్లో జరిగే దహన సంస్కారాలు, పిండ ప్రదానాలు చూస్తే మరణం అనేది అనివార్యమని, జీవితంలో మనం పడే హంగులు, ఆర్భాటాలు అన్నీ తాత్కాలికమని అర్థమవుతాయి. ఆ ఫీలింగ్ మనం కాశీ నుండి రిటర్న్ అయ్యి మన డైలీ యాక్టివిటీస్లో పడిపోయిన చాలా రోజుల వరకు మనతోనే ఉంటుంది. అందులో ఏదో తెలియని హ్యాపీనెస్. ఈ ఘాట్ వద్ద దహనం చేయబడిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని, అంతేకాకుండా నేరుగా శివునిలో కలిసిపోతాడని భావిస్తారు. ఈశ్వరుని అనుగ్రహం కోసం ఎంతోమంది దేవతలు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు అని నమ్మకం. అందువలన కాశీకి వెళ్ళిన వారు మధ్యాహ్నం 12 గంటలకు ఈ పుణ్యస్నానం చేయడం మర్చిపోవద్దు. మేము కూడా 12ంటికి అంతా మణికర్ణికా ఘాట్కు వెళ్ళేలా ప్లాన్ చేసుకున్నాము. అక్కడ చాలామంది పంతుళ్ళు ఉంటారు. ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా
అక్కడే దొరుకుతాయి. మనం ప్రత్యేకంగా క్యారీ చేయాల్సిన అవసరం లేదు. పంతులు గారితో మాట్లాడుకొని పూజ చేయించుకొని స్నానం ఆచరించవచ్చు. లేదా మన పాటికి మనం కరెక్ట్గా 12 గంటలకు ఆ శివయ్యను తలుచుకుంటూ స్నానం చేయొచ్చు. మనం జనరల్గా ఆ గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ చీర పెట్టుకుంటాం కదా, అలాగే మేము కూడా మా ఫ్యామిలీకి ఏ గండము రాకుండా, ఏ నీటి ఆపద రాకుండా చల్లగా కాపాడమ్మా అని ఆ తల్లికి చీర కుంకుమ సమర్పించుకున్నాము. ఆ తర్వాత 12ంటికి పుణ్యస్నానం ఆచరించాము. మణికర్ణిక ఘాట్ నుండి అన్ని ఘాట్స్ చూడడానికి బోటింగ్ కూడా ఇక్కడి నుండి ఉంటుంది. అశ్వమేధ ఘాట్ కన్నా ఇక్కడ బోటింగ్ రేట్స్ కొంచెం రీజనబుల్గా ఉంటాయి. మేము ఇక్కడ బోట్ తీసుకొని అన్ని ఘాట్స్ చూడడానికి వెళ్ళాము. మేము 7 మెంబర్స్ 1000 రూపీస్ పే చేశాము. మనం బార్గెయిన్ చేసే కొద్దీ రేట్స్ వ్యారీ అవుతాయి. ఇక్కడే కాదు, కాశీలో ప్రతి చోట ఇలాగే ఉంటుంది. మన దగ్గర బార్గెయిన్ చేసే టాలెంట్ ఉంటే చాలా వరకు రేట్స్ తగ్గించుకోవచ్చు. బోటింగ్ కూడా డే టైం చేయడానికి ట్రై చేయండి. ఈవినింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. పైగా చీకటి పడ్డాక ఘాట్స్ అన్నీ సరిగా కనిపించవు కూడా. ఇక్కడ నుండి చిన్న బోట్స్ చాలా దొరుకుతాయి. సింగిల్ ఫ్యామిలీకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం సపరేట్గా మన ఫ్యామిలీ తోటి వెళ్ళడానికి అలా. మన నెక్స్ట్ వీడియోలో ఘాట్స్ అన్నిటి గురించి డీటెయిల్డ్గా చూద్దాము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే మాకు ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.